హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్వింగ్ డిజైన్స్. ఈరోజు వీడియో ఏంటంటే పఫ్ స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. పఫ్ స్లీవ్స్లో చాలా రకాలు ఉన్నాయి. నేను వన్ టైప్ ఆఫ్ పఫ్ స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. దానికోసం క్లాత్ని వన్ ఫోల్డ్ చేసుకొని తర్వాత దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ పొడవు కోసం 5.5 ఇంచ్ ఖర్చుతో కలిపి 5.5 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత పఫ్ కోసం 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. పఫ్ కొంచెం పెద్దగా కాకుండా చిన్నగా కావాలంటే 4 ఇంచెస్ 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. హ్యాండ్స్ కోసం 9.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. హ్యాండ్ సైజుని బట్టి తీసుకోవచ్చు. హ్యాండ్ షేప్ కోసం 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇందాక బాక్స్ లాగా గీసుకున్నాం కదా, దాన్ని వదిలేసి కింద మార్క్ చేసుకోవాలి. తర్వాత మీ హ్యాండ్స్ ఎంత వెడల్పు ఉందో అంత తీసుకోవాలి. నేనైతే 5.5 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకున్నాను. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ కరువు కోసం 2.5 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకొని ఖర్చు ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. తర్వాత మార్క్ చేసుకున్న దాని మీద మనం కట్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. తర్వాత చూపిస్తున్నట్లు కట్స్ ఇచ్చుకోవాలి. ఈ కట్స్ ఎందుకోసం అంటే ఫ్రిల్స్ పెడుతున్నాం కదా పఫ్స్ కోసం, అందుకని 2 సైడ్స్ కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. దానికోసం మెయిన్ క్లాత్ని డబుల్ ఫోల్డ్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని దానిపై పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. వీడియోలో ఒక స్లీవ్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ కోసం మెయిన్ క్లాత్ని అంటే రైట్ సైడ్ మన వైపుకు ఉండేటట్లు చూసుకొని లైనింగ్ క్లాత్ని దానిపై పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలాం కదా, దానిపై మార్చ్ అంటే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరి వరకు కుట్టుకున్న తర్వాత కట్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్స్ ఇచ్చుకోవాలి. ఈ కట్స్ ఎందుకంటే లైనింగ్ క్లాత్ని తిప్పేయడానికి మనకు సులువుగా ఉంటుంది, అందుకని కట్స్ ఇస్తున్నాను. తర్వాత లైనింగ్ క్లాత్ని తిప్పేసి తర్వాత మెయిన్ క్లాత్ పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు లైనింగ్ క్లాత్పై టాప్ స్టిచ్ చివరి వరకు వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లు జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత పఫ్ స్లీవ్స్ కోసం ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను అని చివరి వరకు చూడండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక లైనింగ్ క్లాత్పై కట్స్ ఇచ్చుకున్నాం కదా, అలా కట్స్ని మెయిన్ క్లాత్ పైన కూడా వీడియోలో చూపిస్తున్నట్లు కట్స్ ఇచ్చుకోవాలి. తర్వాత ఫ్రిల్స్ పెట్టుకుందాం. మొదటి కట్స్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా కుచ్చుల్లాగా మనం పెట్టుకోవాలన్నమాట. ఈ కట్ నుంచి చివరి కట్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్స్ పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కింద వైపు కూడా సేమ్ ఇలాగే ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ వరకు కూడా మనం లెంత్ వదిలేసి కుచ్చులు పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ వరకు లెంత్ వదిలేసి వీడియోలో చూపిస్తున్నట్లు కుచ్చులు పెట్టుకుంటున్నాను. కుచ్చులు పెట్టుకున్నాం కదా, అలాగే కాకుండా కింద వైపు దానికి ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పఫ్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. ఇలా ఫ్రిల్స్ అనేది కొంచెం చిన్నగా పెట్టి చివరి వరకు వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి కింద వైపు నేను
లేస్ యాడ్ చేస్తున్నాను. లేస్ కాకుండా శారీ క్లాత్ని డోరీగా చేసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లేస్ యాడ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఇలా లేస్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్కి లోతు తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు, అది మన ఇష్టం. నేనైతే తీసుకోవట్లేదు. ఇదే విధంగా ఇంకొక స్లీవ్ని కూడా మనం రెడీ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.